ఐ లవ్ యూ. లవ్ యూ టూ. మనం పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం. తొందరెందుకు? మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అవునా? నేనొప్పిస్తా. మీ ఇంటికొస్తా. మా ఇంట్లో ఒప్పుకోరు. మనమెక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఎందుకు ప్రియా? నేనొప్పిస్తా. మీ అమ్మానాన్నని కాళ్ళు పట్టుకునైనా ఒప్పిస్తా. మా వాళ్ళు ఒప్పుకోరు. చంపేస్తారు. ప్రియా, మీ నాన్నకి నువ్వంటే ప్రాణమన్నావు. నువ్వు ఏది కావాలంటే అది తెచ్చిస్తాడన్నావు. మరి మీ నాన్నంటే నీ ప్రాణమనవు కాదా? మీ అమ్మానాన్నని వదిలేసి వచ్చేస్తావా? మీ నాన్న పరువు మర్యాద పోతుంది. నా వల్ల నువ్వు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీతో. అవును, నిజమే. కాని నేను వదులుకోలేను. తప్పదు. ఓ ప్రియా, నేనెప్పుడూ మీ ఇంటికి వెళ్ళా. మీ వాళ్ళు ఒప్పుకున్నారు. నువ్వేం భయపడకు. కాని ప్రియా, నన్ను వదులుకోలేను అన్నావు. కాని నిన్ను పెంచి ఇంతటి స్థాయిలో నిన్ను నిలబెట్టిన మీ నాన్నని వదిలి ఎలా వస్తావంటున్నావు? తప్పు ప్రియా. మీ అమ్మానాన్న తర్వతే నేను. వాళ్ళు దేవుడిచ్చిన అద్భుతాలు. వాళ్ళని విడిచి తప్పు చెయ్యొద్దు. మనం అనుకున్నట్టే చాలామంది వాళ్ళని వదిలేసి తప్పుచేసి వాళ్ళని ఒంటరి వాళ్ళని చేస్తున్నారు. మనమా తప్పు చెయ్యొద్దు. నువ్విలా అంటావనే ముందుగానే వెళ్ళి మీ అమ్మానాన్నని ఒప్పించా. మన ప్రేమని గెలిపించా. కాని ఒక్కటి ప్రియా, నిన్ను జీవితాంతం నా గుండెల్లో పట్టుకుని చూసుకుంటా. లవ్ యూ ప్రియా, లవ్ యూ. ప్రేమ గెలుపునే కోరుకుంటుంది. కాని చాలా వరకీ ప్రేమ విఫలమవుతూనే ఉంటుంది. అమ్మానాన్నల ప్రేమ తర్వతే మన ప్రేమ. వాళ్ళు లేనిదే మనం లేము. ఏ కష్టనైనా ఎదిరించు. నీ ప్రేమని గుర్తించు. కాని నీ కన్నవారిని, ఆ అమ్మాయి కన్నవారిని మీ నుండి దూరం చేసుకోకండి. వాళ్ళ ఆశలని దెబ్బతీయకండి. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఒప్పించు. వాళ్ళని మెప్పించు.